ఇప్పుడు నేను చెప్పే మొబైల్ 5000 ఎంహెచ్ బ్యాటరీ లేకపోతే 6000 ఎంహెచ్ బ్యాటరీ ఉంటుందని మీరు అనుకునొచ్చు, కానీ అస్సలకి కాదు. సో 15000 ఎంహెచ్ బ్యాటరీ అయితే ఉండబోతుంది ఈ మొబైల్లో. మెయిన్లీ ఈ బ్యాటరీ గురించి మీకు విన్నాక సో మీ నోటి నుంచి వచ్చే మాట ఇదే అనమాట. సో నాకు కూడా ఇలానే అనిపించింది. దీని యొక్క మెయిన్ ఫీచర్స్ గురించి ఇప్పుడైతే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఫస్ట్ మీరు చేయాల్సింది ఒకటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.7 ఇంచెస్ అయితే ఉంటుంది. సో మెయిన్లీ ఒక మంచి డిస్ప్లే, గేమింగ్ వైజ్ గా లేకుంటే వీడియోస్ చూసేటప్పుడు ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే డిస్ప్లే అయితే మీరు చూస్తారు. సో దీని యొక్క మెయిన్ కెమెరాస్ గురించి చూసుకున్నట్లయితే బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 4K వీడియోస్ రికార్డ్ చేసుకునొచ్చు. ఒక బెటర్ కెమెరాస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మెయిన్లీ మన ప్రాసెసర్ వైజ్ గా చూసుకున్నట్లయితే డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. సో మీడియం గేమ్స్ కి ఫ్రీ ఫైర్ ఇట్లాంటివి అయితే ఈజీగా హ్యాండిల్ అనేది చేస్తుంది అనమాట. సో దీని యొక్క మెయిన్ బ్యాటరీ విషయాన్ని చూసుకున్నట్లయితే మెయిన్ హైలైట్ ఇదే కాబట్టి సో 15000 ఎంహెచ్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో వీడియో ప్లే బ్యాక్ వచ్చేసరికి 15 అవర్స్ అయితే ఉంటుంది. సో గేమింగ్ వైజ్ గా అయితే 13 అవర్స్ అయితే ప్లే బ్యాక్ చేసుకునొచ్చు. అంటే 30 గంటలు మీరు గేమ్స్ అనేది ఆడొచ్చు అనమాట ఈ మొబైల్లో. సో దీని యొక్క ఛార్జింగ్ వైజ్ గా చూసుకున్నట్లయితే 90 వాట్స్ సూపర్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మెయిన్ మొబైల్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ మొబైల్ కంపెనీ వచ్చేసరికి రియల్మీ అనమాట. మరెన్నో వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి.